అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ డాక్టర్ వెన్నెల, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఇన్ ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఈరోజు మనం నోస్ ద్వారా సిఎస్ఎఫ్ లీక్ గురించి తెలుసుకుందాం. సిఎస్ఎఫ్ లీక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, మరియు ట్రీట్మెంట్, మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ముందుగా సిఎస్ఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సిఎస్ఎఫ్ అంటే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ చుట్టూ ఉంటుంది. వాటికి కుషనింగ్ అండ్ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్లూయిడ్ అది. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫ్లూయిడ్ని సరౌండ్ చేసిన మెంబ్రెయిన్ టేర్ అయిపోతుంది లేదా డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల సిఎస్ఎఫ్ లీక్ అవ్వచ్చు. ఇది ఒక ఇనీషియల్గా స్పాంటేనియస్గా సిఎస్ఎఫ్ లీక్ అవ్వచ్చు, సివియర్గా అవ్వచ్చు. సివియర్ సిఎస్ఎఫ్ లీక్స్లో దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఎంతో అవసరం. కాజెస్ ఆఫ్ సిఎస్ఎఫ్ లీక్ చూద్దాం. సిఎస్ఎఫ్ లీక్ ఎందుకు వస్తుంది? తలకి లేదా ముక్కు నుంచి రావచ్చు. అంటే ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు, దానివల్ల రావచ్చు. బ్రెయిన్ సర్జరీ లేదా సైనస్ సర్జరీలో ఏమైనా డ్యామేజ్ జరిగితే దానివల్ల అవ్వచ్చు. కొన్ని ఎనటామికల్ డిఫెక్ట్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్లో చిన్నప్పటి నుంచి, దానివల్ల రావచ్చు. చాలా రేర్గా ఇన్ఫెక్షన్స్ కూడా సిఎస్ఎఫ్ లీక్ని కలిగించవచ్చు. ఈ ప్రతి వాళ్ళకి బ్రెయిన్ చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ డ్యామేజ్ అవ్వడము లేక టేర్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల సిఎస్ఎఫ్ లీక్ అవ్వచ్చు. సిమ్టమ్స్ ఆఫ్ సిఎస్ఎఫ్ లీక్ చూద్దాం. అంటే అది ముక్కు ద్వారా సిఎస్ఎఫ్ కారుతూ ఉంటే అది క్లియర్ లిక్విడ్ లాగా ఉంటుంది. దాన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. ఇది నార్మల్ మ్యూకస్లా ఉండడు. ఇదేం చేస్తుందంటే మనం హ్యాండ్ కర్చీస్ మీద అది సిఎస్ఎఫ్ వస్తే అది స్టిఫ్ అవుతుంది. మ్యూకస్ అయితే, సిఎస్ఎఫ్ అయితే స్టిఫ్ అవ్వదు. కొంతమందికి సివియర్ హెడేక్ ఉంటుంది. నార్మల్ సైనస్ హెడేక్ కంటే చాలా ఇంటెన్స్ హెడేక్ ఉంటుంది. ముక్కులో లేదా థ్రోట్లో ఇన్ఫెక్షన్ లాగా అనిపించడం, కొన్ని సందర్భాలలో ఫీవర్ కూడా రావచ్చు. ఎలా డయాగ్నోస్ చేయాలి ఈ సిఎస్ఎఫ్ లీక్? ముక్కు నుండి లీక్ అవ్వడం, దాన్ని టెస్ట్ చేయడానికి కొన్ని మార్కర్స్ ఉంటాయి, బీటా ట్రాన్స్ఫరిన్ అలాంటి మార్కర్స్. దాంతో సిఎస్ఎఫ్ రైనోరియాని డయాగ్నోస్ చేస్తాము. లేదా సిటీ లేదా ఎంఆర్ఐ స్కాన్స్, ఎక్కడ కామన్ సైట్స్ ఆఫ్ సిఎస్ఎఫ్ లీక్, సిటీ లేదా ఎంఆర్ఐ స్కాన్స్లో సిటీ సిస్టర్నోగ్రఫీ అంటారు, ఎంఆర్ఐ సిస్టర్నోగ్రఫీ డై ఇంజెక్ట్ చేసి అది ఎక్కడి నుంచి లీక్ అవుతుందో చూస్తాము. సో కామన్లీ యాంటీరియర్ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ ఆఫ్ ఎథ్మాయిడ్ నుంచి లీక్స్ అవుతూ ఉంటాయి. ట్రామా కేసెస్లో స్పినాయిడ్ సైనస్ లీక్స్ ఉండొచ్చు. కొంతమందికి రైనోస్కోపీలో, యాంటీరియర్ రైనోస్కోపీ లేకపోతే నేజల్ ఎండోస్కోపీలో కూడా చూస్తాము సిఎస్ఎఫ్ లీక్ ఎక్కడి నుంచి వస్తుంది, యాంటీరియర్గా వస్తుందా లేకపోతే స్పినాయిడ్ సైనస్ అక్కడి నుంచి వస్తుందా చూసుకొని డయాగ్నోస్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ముందు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ చూద్దాం ముందు. మెడికల్ ట్రీట్మెంట్ అంటే బెడ్ రెస్ట్ ఇచ్చి లీకేజ్ని కంట్రోల్ చేయడము మరియు మెడికల్ మేనేజ్మెంట్ చేయడం. అంటే కొన్ని డ్రగ్స్ ఇవ్వడం, డయూరెటిక్స్ అలా ఇవ్వడము. సివియర్ కేసెస్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాలి. సర్జికల్ ఇంటర్వెన్షన్కి ఎండోస్కోపిక్ సిఎస్ఎఫ్ లీక్ రిపేర్ అని ఏంటి సర్జన్ చేస్తారు. ఎండోస్కోప్ ద్వారా కరెక్ట్ ఏరియా ఆఫ్ సిఎస్ఎఫ్ లీక్ని ఐడెంటిఫై చేసి దాన్ని 3 to 4 లేయర్ క్లోజర్గా చేస్తాం యూజువల్లీ. అంటే ఒక ఫ్లాప్ తీసుకుని సరౌండింగ్ టిష్యూ నుంచి దాంతో సర్జిసెల్ టిష్యూ, స్పెషలైజ్డ్ టిష్యూ గ్లూస్ ఉంటాయి, దాంతో అవన్నీ కంప్లీట్గా స్టాప్ చేయడం జరుగుతుంది. సిఎస్ఎఫ్ లీక్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు, అది ఈజీగా తీసుకోకూడదు. ఒక్కొక్కసారి అది సివియర్ హెడేక్స్తో ప్రజెంట్ అవుతుంది. కంటిన్యూస్ లీకేజ్ ఉంటే ఈఎన్టీ సర్జన్ని చూపించుకోవడం ఇట్స్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ వల్ల ఈ కండిషన్ని క్యూర్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. అండ్ ఎండోస్కోపిక్ సిఎస్ఎఫ్ లీక్ సర్జరీస్ కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసి లీక్స్ని క్లోజ్ చేస్తే పేషెంట్ 100% రికవర్ అవుతారు. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు యూ కెన్ లాగ్ ఇన్ టు ఒమేగా వెబ్సైట్ అండ్ యూ కెన్ సీ అండర్ డాక్టర్ వెన్నెల, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. థ్యాంక్ యూ.